మీ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాము, ఎవరిని కూడా తీసేయమని చెప్పేసి చెప్పిన వాళ్ళు పెద్ద మనుషులు ఈరోజు మరి వాలంటరీ వ్యవస్థను ఏం చేశారండి? వాలంటరీ వ్యవస్థను ఏం చేశారు? పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? 5,000తో కుటుంబాలను పోషించుకునే వాళ్ళు ఏదో 10,000 వస్తుందని ఆశపడి మీకు ఓట్లేసి ఓట్లు వేయించి కొంతమంది నమ్మక ద్రోహాలు కూడా చేసి డబ్బుల కోసం వాళ్ళ అంటే అర్థం చేసుకుంటారండి. డబ్బులు అంటే ఒక 5,000 పెరిగిన కుటుంబ వ్యవస్థ కొద్దిగా మారుతుంది కాబట్టి వాళ్ళు ఆశపడడంలో తప్పేం లేదు. నమ్ముకున్న వైఎస్ఆర్సీపీ పార్టీని, వాలంటరీ వ్యవస్థని స్థాపించినటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదని నమ్మక ద్రోహం చేసి మరి టీడీపీ వాళ్ళకి ఓట్లు వేయించారు కదా వాలంటరీలు. పాపం వాళ్ళకు కూడా అన్యాయం చేస్తే ఎలాగండి? వాళ్ళ నోట్లో కూడా మట్టి కొట్టేశారు. వాలంటరీ వ్యవస్థ లేదు, 5,000 కాదు కదా, 10,000 చెప్పిన మాట గోవింద. తల్లికి వందనం అన్నారు. ఏదండి తల్లికి వందనం? వందనం అంటే ఇంకా నీకు దండం తల్లి, ఇంక నీకేమి రావు అని చెప్పడమా? అంటే మీరు పెట్టిన టైటిల్లోనే అర్థం చేసుకోవాలంటారా? అమ్మఒడి కాస్త తల్లికి వందనం అన్నారు. మరి తల్లికి వందనం ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? తండ్రికి ఇంధనం, అంతేగా. ఇంధనం కూడా మీరేం తీసుకొచ్చారు ఇప్పుడు? ఉన్నంతసేపు మద్యపాన నిషేధం జగన్ గారు చెప్పారు. జగన్ గారు అమలుపరిచిన మేనిఫెస్టోని 95% వరకు అమలుపరిచారు ఆయన. కేవలం ఈ 3 ఏళ్లలో, కేవలం ఈ 3 years లో 95% మేనిఫెస్టోని అమలుపరిచిన ఏకైక నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన 2 years కరోనాతోనే మన దేశం కాదండి, ప్రపంచవ్యాప్తంగా అతలకుతలం అయిపోయింది. మన రాష్ట్రానికి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది. వచ్చే రాబడులు కూడా ఆగిపోయినాయి. అటువంటి టైంలో కూడా ఎంతో చాకచక్యంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా హాస్పిటలైజ్ అయిన వాళ్ళందరికీ కూడా మంచి ఆహారాన్ని ఇచ్చి ఎక్కడ కూడా నొప్పి తగలకుండా, అది మామూలు విషయం కాదండి. కరోనా అంటే గాల్లో వచ్చేది కదా వైరస్ అనేది. ఇప్పుడు తుమ్మితే, దగ్గితే చేతులు కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నాం. అది ఎంత జాగ్రత్తగా ఉంటే, ఎంత కేరింగ్ తీసుకుంటే, ప్రతి ఒక్కరూ ఎంత జాగ్రత్తగా ఉండి ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటే గానీ దాని నుంచి మనం బయటపడం. అటువంటి మహమ్మారి నుంచి బయటికి తీసుకొచ్చారు కదా. మీకు మరి ఇవన్నీ కనిపించట్లేదా? 2 years పోయింది. నాకు తెలియక అడుగుతాను, ఎవరైనా పుట్టగానే పెద్దోళ్ళు అయిపోతారా? పుట్టగానే పెద్దోళ్ళు అయిపోతారా? సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు చేశారండి? ఎన్ని సంవత్సరాలు అంటే 45 years ఇండస్ట్రీ అని చెప్పుకునేలాగా, 45 సంవత్సరాల లాగా 45 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఈరోజు రాష్ట్రాన్ని ఎలా ఎలాలా ఏంటా అనేది తర్జనా భర్జన అవుతూ ఉంటారు. తండ్రి చనిపోయి పుట్టేడు దుఃఖంతో ఉండి 10 సంవత్సరాలు కష్టపడి సీఎం హోదాలోకి వచ్చారు. ఫస్ట్ టైం సీఎంగా. ఆ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాకే పోయింది. మిగిలిన 2 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ, చెప్పిన మాట నిలబెట్టుకోవడంలో కానీ, అభివృద్ధిలో కానీ ఏమైనా తక్కువ చేశారా? తెలుసుకోండి. తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం కాదు.